హలో గైస్, దిస్ ఇస్ #SaiYashwant అండ్ బీ మహిత్. ఈరోజు మనం చూడబోతున్నాం గింప్లో ఒక ట్యుటోరియల్ చూడబోతున్నాం. ఫస్ట్ మీరు గింప్ డౌన్లోడ్ చేయడం ఎలానో నేర్పిస్తాం. గింప్ డౌన్లోడ్ చేయడం చాలా సింపుల్. మీరు మీ యొక్క క్రోమ్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి గింప్ అని కొట్టండి. గింప్ డౌన్లోడ్ అని కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ గింప్ అని బెస్ట్ రిజల్ట్స్ చూపించింది. అది నొక్కండి. మీకు ఇలా వచ్చింది. మీరు ఇవి డిఫరెంట్ వర్షన్స్. ఇది వద్దు, ఇలాంటి వర్షన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. మీకు స్క్రీన్ ఇలా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతూ ఉండిద్ది. మీరు డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా అది 2 to 5 minutes తీసుకోగలదు. మీ కంప్యూటర్ బట్టి టైం తీసుకోగలదు. మీ కంప్యూటర్ కనుక మంచి కంప్యూటర్ అయితే చూడండి, మీ కంప్యూటర్ మంచి కంప్యూటర్ అయితే 5 minutesలో అవుతుంది. దాంట్లో కొంచెం స్లో అయితే 20 minutes అలా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నాకు గింప్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు గింప్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం గింప్ ఎలా ఓపెన్ చేయాలి. మీరు మీ టాస్క్ బార్లోకి వెళ్ళి GIMP గింప్ అని కొట్టండి. మీరు డౌన్లోడ్ చేసిన గింప్ ఇలా వస్తుంది. అది నొక్కండి. ఓకే, మీకు గింప్ వచ్చినాక మీరు కాసేపు మీ గింప్ కనుక ఫస్ట్ టైం ఇది లోడ్ చేయడం అయితే కాసేపు టైం పట్టిద్ది. ఓకే, కాబట్టి మీరు కాసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమన్నా స్టార్ట్ చేయాలంటే న్యూకి వెళ్ళండి. ఒక ఇమేజ్ని ఓపెన్ చేయండి. ఫైల్కి వెళ్ళి న్యూ నొక్కండి. ఇలాగా ఒక ఇమేజ్ వచ్చింది, వైట్ కలర్ ఇమేజ్. ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ని తీసుకోవాలనుకుంటున్నారు గింప్లోకి. ఎలా తీసుకుంటారు? మీరు సేమ్ మళ్ళీ అదే ఫైల్లోకి వెళ్ళి మీరు కిందున్న ఓపెన్ ఉంటుంది, ఓపెన్ నొక్కండి. ఇప్పుడు నేను ఇదిగో ఈ ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఓపెన్ అని నొక్కండి. మీకు నచ్చిన ఫైల్, ఏ ఫైల్ అన్నా తీసుకొని ఓపెన్ నొక్కచ్చు. ఒకవేళ మీకు గనక ఇదే వైట్ పేపర్ మీద కావాలంటే మీరు మళ్ళీ ఫైల్కి వెళ్ళి ఓపెన్ యాజ్ లేయర్స్ నొక్కాలి, వేరేది నొక్కదు. ఇప్పుడు దీని మీద నాకు ఈ ఇమేజ్ వచ్చింది, ఈ వైట్ కలర్ దాని మీద. చూడండి, ఇదే కాదు, మీరు కావాలంటే ఇదిగోండి బకెట్ ఫిల్ టూల్కి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రెడ్ కావాలి. రెడ్ నేను ఇక్కడికి వెళ్ళి రెడ్ అని చూస్ చేసి ఓకే నొక్కాము. దాని తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ క్లిక్ నొక్కి వచ్చేసిద్ది. నేనైతే ఇప్పుడు చేంజ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే, మీరు కావాలంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మొత్తం చేసేయచ్చు. ఇక్కడ ఇదిగో ఈ బటన్ నొక్కి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ బటన్లో చాలా ప్యాటర్న్స్ ఇదిగోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్కి మూవ్ అయిపోదాం. హౌ టు యాడ్ టెక్స్ట్ టు గింప్లోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి. ఇది చాలా ఈజీ, అన్నిటికంటే ఇదే గింప్లో ఈజీ. ఇదిగోండి, మీరు ఇక్కడ టెక్స్ట్ టూల్ అని ఉంటుంది. మీరు ఆ టూల్ని సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన కలర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆక్వా కావాలి, ఆక్వా బ్లూ. ఓకే, ఇలా చూస్ చేసుకున్నా. మీకు కావాల్సిన స్క్రిప్ట్ కూడా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఫ్రెంచ్ స్క్రిప్ట్ ఎంటీ కావాలి. నాకు దీని సైజ్, ఈ లెటర్ సైజ్ 75. ఇప్పుడు చూడండి ఎలా టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హలో టైప్ చేయాలని ఉంది, HELLO, హలో. అలా ఈజీగా చేయొచ్చు. మీరు కావాలంటే మీ యొక్క ఫాంట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా గింప్ అన్ని రకాలైన హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ని అవైలబుల్ ఉంటాయి గింప్లో. కాబట్టి మీరు ఏమైనా చూడండి, లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో కొట్టాలనుకుంటున్నా.
ఇప్పుడు తెలుగులో ఏముంటుంది? ఇప్పుడు చూడండి, తెలుగులో కట్టాలనుకుంటున్నాను కానీ ఇందులో అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ అవ్వవు. కొన్నిట్లో అవైలబుల్ అవుతాయి, కొన్నిట్లో అవ్వవు. అవును. ఇప్పుడు నేను టైప్ చేస్తా ఇక్కడ. ఇప్పుడు మా వర్షన్లో అయితే ఇది అవైలబుల్గా లేదు కాబట్టి ఇందులో రాదు తెలుగు లాగా. కానీ మోస్ట్ గేమ్స్, ల్యాప్టాప్స్, మోస్ట్ డివైసెస్లో అయితే లాంగ్వేజెస్ అవైలబుల్ అవుతాయి. కొన్ని లాంగ్వేజెస్ నేను ఇప్పుడు తెలుగు కాదనుకోండి, చైనీస్ అనుకోండి, చైనీస్ కావాల్సింది. కానీ చూడు నాకు ఇక్కడ వచ్చింది, కానీ ఇది రావచ్చు రాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఇది గింప్లో ఎడిటింగ్ చేసేటప్పుడు బాగా హెల్ప్ అయింది. ఓపెన్, మీరు ఒక ఇమేజ్ని ఓపెన్ చేయాలి, ఏ ఇమేజ్ అయినా సరే. నాకు ఇప్పుడు ఏం అవసరం, ఏదో ఒక మంచి ఇమేజ్ కావాలి. నా దగ్గర ఏముంది, ఇది ఉంది. ఓకే, గైస్ ఇప్పుడు నాకు పిక్చర్ దొరకట్లేదు. ఇదిగోండి, రెయిన్బో కలర్. ఓకే, ఇప్పుడు నేను ఈ పిక్చర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ పిక్చర్ నేను గింప్లో ఓపెన్ చేస్తాను. ఇప్పుడు దీని సైజ్ ఎలా పెంచాలి, అదే ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్. మీరు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసేటప్పుడే ఇక్కడ వెళ్ళి ఓపెన్ చేసేటప్పుడే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ టైప్ చేసి మీకు కావాల్సిన సైజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఈ సైజ్ కావాలి, చూడండి, 564 × 1300. కావాలంటే దీన్ని మనం చేంజ్ చేయొచ్చు ఇప్పుడు, కానీ నేను ఇంతే ఉంచుకొని ఓపెన్ అవుతున్నా. ఇది కూడా నాకు ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు నేను దీని యొక్క గ్రేడియంట్ని ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఇంకొకటి గ్రేడియంట్. ఈ గ్రేడియంట్ చాలా బాగుంటుంది, ఇంకా ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది కొన్ని ప్రెజెంటేషన్స్లో. చూడండి, బకెట్ ఫిల్ టూలే గ్రేడియంట్ కూడా, కాకపోతే ఇక్కడ చూడండి గ్రేడియంట్. మీరు ఇక్కడ జీ అనే బటన్ మీ కీబోర్డ్లో నొక్కగానే బకెట్ ఫిల్ టూల్ గ్రేడియంట్ టూల్లా అయింది. ఇంకా దీని యూస్ చూడండి. సారీ గైస్, ఇదైతే ఇప్పుడు మొత్తం పార్ట్ చేసేస్తాను నేను. చూడండి, గ్రేడియంట్ టూల్. ఇప్పుడు మనకు కావాల్సిన గ్రేడియంట్, నాకు ఇప్పుడు బ్లాక్ కలర్ గ్రేడియంట్ కావాలి. ఓకే, నేను ఇలా చూస్ చేసుకోగలను. చూడండి, ఇప్పుడు నాకు ఫాంట్ ఇది పెడతాను, కలర్ ఏమో వైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నా, లోగో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పోస్టర్ లాగా చేస్తున్నాను. ఇది పోస్టర్ కాదు, ఒక లోగో. దీన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ చూడు, ఇక్కడ నేను ఇప్పుడు ఒకటి పోస్టర్ టైప్ చేస్తున్నాను. చూడండి, ఓకే, గింప్, మళ్ళీ ఫాంట్ చేంజ్, ది బెస్ట్ ఎడిటింగ్ యాప్. నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ మరీ ఇక్కడికి ఎక్కువగా ఇటు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ టెక్స్ట్ని మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఈ టెక్స్ట్ని మనం మూవ్ చేయగలం. ఇదిగో ఇక్కడికి మూవ్ చేశాను. ఇదిగోండి,
ఇలా మీరు మీ టెక్స్ట్ని కూడా మూవ్ చేయొచ్చు. ఓకే, ఇది గింప్ యొక్క ఓన్లీ ట్యుటోరియల్. ఇంకా గింప్ యొక్క అడ్వాన్స్డ్ చెప్పట్లేదు నేను, ఓన్లీ ఇది గింప్ యొక్క బేసిక్స్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని మీరు దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేస్తారు? మీ డైరెక్ట్గా సేవ్ యాజ్ నొక్కద్దు, అది రాంగ్. అలా నొక్కితే మీకు సరిగ్గా సేవ్ అవ్వదు. మీరు ఎక్స్పోర్ట్ యాజ్ నొక్కాలి, అప్పుడు మీకు కరెక్ట్గా మీ ఫైల్స్లోకి మీరు పంపించగలరు. ఓకే, దాని తర్వాత ఇలా వచ్చింది ఎక్స్పోర్ట్ నొక్కి మీరు ఇక్కడ లోడ్ డీటెయిల్స్ ఉంటాయి. నాకు ఇదే చాలు, సేవ్ డిఫాల్ట్స్ ఎక్స్పోర్ట్. ఇంతే, ఇప్పుడు సేవ్ అవుతుంది మనకి. ఓపెన్ చూడండి, ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా లోడింగ్ అయిపోయినాక మొత్తం లోడింగ్. ఇప్పుడు మన యొక్క చేసిన ఈ ప్రాజెక్ట్ సేవ్ చేసేసినట్టే, పెద్ద ఇంకా హార్డ్ ఏం లేదు. చూడండి, అంతే ఈజీ. ఓకే గాయస్, బాయ్. దిస్ ఇస్ #BeMahit. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.